to All in One show. నేను మీ యాంకర్ సింధు. ఏంటి 1:30 అవుతుంది, సింధు ఇంకా రావట్లేదు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. నేను కూడా మీతో మాట్లాడడానికి అలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆల్ ఇన్ వన్ షో మీకోసమేనండి. డైలాగ్స్ చెప్పండి, పాట పాడండి, టిప్స్ చెప్పండి, మీకు నచ్చిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంతా నాతో షేర్ చేసుకోండి. మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా, 9121299629 9121299945కి కాల్ చేయండి. సరదాగా సింధుతో అలా మాట్లాడిస్తూ వెళ్ళిపోదామన్నమాట. ఇవాళ టాపిక్ ఏంటి అంటే 10th ఎగ్జామ్స్. ఇవాళ అయితే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు 10th ఎగ్జామ్స్ మంచిగా రాయండి. అండ్ ప్రైమ్ 9 తరపున ఆల్ ఇన్ వన్ షో తరపున ఆల్ ద బెస్ట్. 10th క్లాస్ పిల్లలందరూ మంచిగా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. నేనైతే అఫ్కోర్స్ 10thలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఎంత అని అడగండి, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు కాబట్టి సారీ. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు 10th క్లాస్ చదివేటప్పుడు మీ పేరెంట్స్ పడ్డ బాధలు అంతా ఇంత ఉండవు. ఎందుకంటే పాపం ఫస్ట్ డే రోజు నుంచే నీ సోదాపు ఫస్ట్ అయితే కాలర్ తీసుకుందామంటారు కదా. నేను మీకోసం ఎప్పుడు రెడీగా ఉంటాను. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో 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 అండి. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? మా పేరు సిద్ధు అండి, వరంగల్. సిద్ధు గారు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం కాదు, సిద్ధు ఫ్రమ్ వరంగల్ అంటారు. ఓకే సిద్ధు గారు, ఏం చేస్తుంటారు? మేము అండి కామన్ మ్యాన్ అండి. మీరే సిద్ధు గారు ఏం చేస్తుంటారు? మేము కాలేదండి, చదువుకుంటున్నాం. చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు సిద్ధు గారు? డిగ్రీ ఇయర్ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఏంటి మీరు ఎలా ఇవాళ టాపిక్ తెలుసు కదా మీకు. 10th చదివేటప్పుడు మీ పేరెంట్స్ పడిన ఇబ్బందులు ఏంటి? ఎందుకంటే మీరు మనం 10th క్లాస్ చదివినా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసేంతగా ఫీల్ అవుతారు కాబట్టి ఏంటి 10th మెమోరీస్ గురించి నాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? మా పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను చదివించారండి. హాస్టల్లో 10th మొత్తం హాస్టల్లో చదివించారు నన్ను. చాలా వచ్చి వాళ్ళు కష్టపడి చదివించారు. ఓకే ఓకే సిద్ధు గారు, మీరు ఓకే నాకు అర్థమైపోయింది. ఓకే అఫ్ కోర్స్ పేరెంట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు. మనం దానికి ఏం చేస్తాం, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఓకే సిద్ధు గారు చెప్పండి, ఏంటి ఆల్ ఇన్ వన్ షో చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఓకే సిద్ధు గారు, ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఏంటి మరి ఇవాళ నాకు డైలాగ్ చెప్తున్నారా, కామెడీనా, పాటనా? నేను ఒకరికి విష్ చేయాలని ఫోన్ చేశానండి. ఓకే ఓకే విష్ చేయాలనుకుంటున్నారు. ఎవరు వారు? మా సిస్టర్ అండి. మీ సిస్టర్? ఓకే మీ సిస్టర్ పేరేంటి? అండి. ఏంటండి? దుర్గా. దుర్గా గారు. వావ్, పేరులోనే దుర్గా ఉంది కాబట్టి తను మంచి ఇదిగా ఉంటారు. ఓకే దుర్గా సిస్టర్, మీకైతే ఆల్ ఇన్ వన్ షో తరపున, ముఖ్యంగా ఈ సింధు తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషెస్ చెప్పింది చాలా ఎక్కువైంది స్టాపు అని అంటారా? సరే ఓకే, మన నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో హలో. హాయ్ సింధు. హాయ్. ఆ పేరు చెప్పారంటే రెగ్యులర్ కాలర్ అయి ఉంటారు. హాయ్ అండి. హాయ్, నా పేరేంటి చెప్పాలి? చెప్తాను, ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. లక్ష్మి గారా? జ్యోతి. జ్యోతి గారు అంటే జ్యోతి చెప్పాలనుకున్నాను, లక్ష్మి గారు వచ్చింది. జ్యోతి గారు హాయ్. హాయ్ అమ్మా. మీరు ఇలా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉంటే నాలో అలా అలా పొంగిపోతుంది అనమాట. నీలో మాట్లాడతా, నీ క్యూట్ అమ్మాయితో మాట్లాడుతున్నా, మాకు కూడా హ్యాపీగా ఉంది. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి జ్యోతి గారు. క్యూట్ అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఏంటి జ్యోతి గారు బ్లాక్ ఏంటండి? వైట్ బ్లాక్ టాప్. వైట్ బ్లాక్ టాప్ వేసుకున్నాను, బాగుందా? డ్రెస్సులే బాగుంటుంది, శారీ అంత బాగాలే. మీకు మొన్న ఒకసారి కట్టుకోరు ఎప్పుడు శారీ. ఓ షిట్, మీరు శారీ బాగాలేదంటారు, చాలా మంది నాకు అదే అంటారు. బట్ ఓకే మనం కొంచెం థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చెప్పినా డైరెక్ట్ గా చెప్పేస్తారు, నాకు అర్థమైపోయింది. జ్యోతి గారు చెప్పమ్మా, ఏంటి ఇవాళ స్పెషల్స్ ఏంటి? ఇవాళ స్పెషల్ బెండకాయ ఫ్రై చారు. బెండకాయ ఫ్రై చారు. ఓకే ఏంటి మీరు అంటే మీరు హౌస్ వైఫ్ కదా? అవును. ఓకే అంటే ఈ క్వశ్చన్ అడిగే ముందు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగాలి, అందుకే అడిగాను. ఏంటి మేడం మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలే.
ఇద్దరు పాపలు ఏంటి అంటే 10th మ్యారేజ్ చదువు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా జ్యోతి గారు? మీ వాయిస్ అలా లేదు. అవునా? జస్ట్ అలా 25 అట్లా 30s లో అట్లా ఉన్నారు. యంగ్ గా ఉంది మీ వాయిస్. సో మంచిగా చదివిపిచ్చి మ్యారేజ్ చేసి ఒక ఇంటి కోడలు అలా చేసేసారు, మీరు రిలాక్స్ అయ్యారు అంతేనా? అంతే అంతే అంతే. ఓకే జ్యోతి గారు, ఏంటి అంటే మీరు చదువుకునే 10th టైం అప్పుడు ఏంటి ఎలా ఫేస్ చేశారు? అబ్బా 10th ఎగ్జామ్స్ అంటే అప్పుడు చాలా స్ట్రిక్ట్ అమ్మా. మాకైతే చాలా వేరే ఊర్లో, మాదేమో పల్లెటూరు, వేరే చాలా దూరం సెంటర్ పడి అక్కడ రూమ్ తీసుకొని ఉండాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డాం, కానీ కాకపోతే 2 సబ్జెక్టులు పోయినంత కష్టపడ్డా కూడా. ఇది లాస్ట్ ట్విస్ట్. ఓకే ఇప్పుడు ఓకేనా? క్లియర్ అయిందా? కాలేదు, ఇక మళ్ళీ రాస్తే కూడా క్లియర్ కాలేదు, ఇంకా అంతా అయిపోయింది. అంటే అంత బాగా చదివారు మీరు. కష్టపడ్డా, ఒక ఊరికి పోయి చదివాడు, అర్థం చేసుకో. ఏం చేస్తాం. ఓకే జ్యోతి గారు, ఏదైనా మీరు మా మనసులు దోచుకున్నారు కాబట్టి 10th ఎగ్జామ్ ఓకే. అంటే కష్టపడ్డా కూడా చదవలేదు అంటే మీరు చదివిన క్వశ్చన్స్ రాలేదు అక్కడ, పాయింట్ రాలేదు. కొంచెం భయం అయ్యేది ఊరికి పోయి ఎక్కడంటే అప్పుడు ఇప్పుడు భయం అయ్యేది. అప్పుడు ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఒక ఊరికి పోవాలంటే పేరెంట్స్ పంపించి రూమ్ తీసుకొని అందరం కలిసి ఉండి చదివి రాసేసరికి వచ్చింది కూడా కొంచెం పోయినాయి, రాయలేకపోతున్నాం. చాలా దూరం పడ్డ సెంటర్. దూరం అయ్యేటప్పటికి ఏంటి అసలు మొత్తం అక్కడ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అసలు ఏ క్వశ్చన్స్ వస్తాయని ఉన్న చదువుకున్న క్వశ్చన్స్. అందులోటి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఊరికి, మాది పల్లెటూరు. అక్కడి నుంచి సిటీకి పోయి రాసి కొంచెం టెన్షన్ కూడా ఉండేది. అంటే ఎప్పుడు మన అటు ఇటు వెళ్తా ఉంటే ఊరికి ఎట్లా పోతుంది, ఎక్కడికి వెళ్ళలేదు. అదే ఫస్ట్ టైం పోవటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. వండుకొని తిని మళ్ళీ రూమ్కి పోయి చదువుకొని సెంటర్ పోయి రాసి. అప్పట్లో చాలా కష్టపడ్డారు జ్యోతి గారు, అందుకే కొంచెం ఇదైంది. అయినా ఏం పర్వాలేదు, జీవితం అయిపోతుంది కదా ఇంకా. ఓకే జ్యోతి గారు, ఇలా మీరు రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటే అలా చాలా సంతోషంగా ఉంది. కీప్ కాలింగ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో హలో, ఎస్ చూసారు కదా, లైన్ కట్ అయింది. మీరు నాతో మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. మీరు మాట్లాడేది మీ ఇంట్లో వాళ్ళు వినాలని అనుకుంటున్నారు కదా, ఎస్ తెలుసు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు బయటకు వచ్చేయండి, ఫోన్ తీసుకొని సరదాగా ½ అన్ అవర్ మాట్లాడుకుందాం. ఏంటో నాతో మాట్లాడితే టెన్షన్స్ పోతాయి అని చెప్పి చాలామంది అంటుంటారు. ఓకే, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, దాంట్లోకి రా అంటారు కదా, సరే వచ్చేస్తాను. ఇంకోటి ఏంటి అని అంటే 10th ఎగ్జామ్స్ అంటే పేరెంట్స్ అయితే నిజంగా వాళ్ళ పిల్లలు రాయడం ఏమో కానీ వాళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతారు. పాపం ఎండలో నించొని వాటర్ బాటిల్ కవర్స్ అవన్నీ పట్టుకొని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతైనా పేరెంట్స్ కదా, మరి ఇంకా మాత్రం ఉంటుంది. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం ఆల్ ఇన్ వన్ షోలో. హలో నమస్తే నాన్న. నమస్తే అండి. ఓకే, గుంటూరు నుంచి ప్రవీణ్ కుమార్ శర్మ. గుంటూరు నుంచి ప్రవీణ్ గారు, నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేనా పురోహితం. పౌరోహిత్యం. ఏంటండి? అయ్యగారు పురోహితం. ఓకే ఓకే అయ్యగారు. ఓకే ప్రవీణ్ గారు, ఆల్ ఇన్ వన్ షో చూస్తుంటున్నారా? లేదమ్మా, జస్ట్ ఇప్పుడే చూసాను, పెడితే ఆ నెంబర్లు వచ్చినాయి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అనమాట. జస్ట్ ఇప్పుడే. సరే, మీరు చూడలేదు అనేదాన్ని కొంచెం ఫీల్ అయినా ఇప్పుడు చూసి కాల్ చేశారు అన్నారు చూడండి, అది చాలా బాగా నచ్చింది. ఓకే ప్రవీణ్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మంచిగా రాయాలి అది చెప్పి చాలా ఇది చేస్తూ ఉంటారు కదా, మొక్కుతూ ఉంటారు. అవునా? ఖచ్చితంగా అనుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా అబ్బాయి కూడా 10th. నేను కూడా అదే ఫీలింగ్ తో. ఓకే ఓకే, నెక్స్ట్ ఇయర్. ఓకే, మీ బాబు పేరేంటి? అభినవ్ శర్మ, బోడపాటి అభినవ్ శర్మ. ఓకే, పేరు సరిగా వినపడలేదు, బట్ ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే ప్రవీణ్ గారు, ఈ ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? అంటే టాపిక్ ఇప్పుడు ఇందాక నేను పెట్టినప్పుడు ఎగ్జామ్స్ గురించి వచ్చింది. అవునవును, అంటే ఏం లేదు ప్రవీణ్ గారు, ఇప్పుడు పిల్లల 10th ఎగ్జామ్స్ అయినప్పుడు పాపం పేరెంట్స్ కూడా అంటే వాళ్ళు చదివి రాసేంతగా అలా కష్టపడుతూ ఉంటారు కదా. సో మీకు ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాబోతుంది, అసలు ఏంటి ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది నేను అడిగాను. ఇప్పుడు ఆడవాళ్ళకి డెలివరీ అప్పుడు పునర్జన్మ అంటారు కదా, అంటే జన్మెత్తుతారు పని అని. అవునవునవును. మగవాడికి పునర్జన్మ ఏదన్నా ఉంటే అది 10th ఎగ్జామ్. ఓకే ఓకే, లేడీస్ కి ఇది అంటారు, మీకు 10th ఎగ్జామ్సా? అంతే. అలాంటి సమయంలో పేరెంట్స్, ఎందుకంటే లైఫ్ లో 10th ఎగ్జామ్ చాలా మెయిన్ పాయింట్, కీ రోల్. అట్లాంటి సమయంలో పిల్లలకి వాళ్ళు సపోర్ట్ గా ఉండి పక్కన
ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ ఉండి వీళ్ళు ఉన్నప్పుడు అవును వాళ్ళు కూడా ధైర్యంగా రాస్తారు. వీళ్ళకి కూడా పేరెంట్స్ కేర్ లో ఉన్నాము అనే ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది కేరింగ్ లో. ఎస్ ప్రవీణ్ గారు, అదే అవునవును, చాలా కష్టపడుతూ ఉంటారు. మీ పేరెంట్స్ ఉన్నారు అన్న ధైర్యంతో పిల్లలు కూడా మంచిగా చక్కగా ఎగ్జామ్ పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రాస్తూ ఉంటారు. ఓకే ప్రవీణ్ గారు, ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనమ్మా ఎనీ టైమ్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు. ఏంటి మరి మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక మంచి డైలాగ్ చెప్పండి. షౌకత్ అలీ ఖాన్ మొక్కే కదా పీకేస్తే పేక కోస్తా. షౌకత్ అలీ ఖాన్, వావ్ సూపర్ అండి. ప్రవీణ్ గారు? నేను సింగర్ కూడా అమ్మా, నేను సంగీతం కూడా నేర్చుకున్నాను. మామూలుగా మన కాలర్స్ కాల్ చేస్తే పాట పాడుకున్న వదలము, మీరు సింగర్స్ అంటున్నారు కాబట్టి మినిమం ఒక 2 పాటలన్నా పాడాలి. ఓకే ప్రవీణ్ గారు స్టార్ట్. సరే ఒకటి పాడతా, ఏదో చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ పాడండి. ఇప్పుడు సడన్ గా అడిగేసరికి నాకు సడన్ గా నేను 1 2 3 అంటాను, స్టార్ట్. ఓకేనా? వచ్చింది రండి. రెడీ 1 2 3. అవురా అమ్మకి చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలా బాబు రే బ్రహ్మకు చెల్ల వైన మంచ వల్లించవల్ల అంత వింత గాథల్లో ఆనందలాల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి పాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిపేది ఎలా ఎలా చాంగుబళ అవురా మక్క చెల్ల ప్రైమ్ 9+ లో ఇలా మధ్యలోన మాట్లాడుతూ పాడుతుంటే బళ. ప్రవీణ్ గారు లాస్ట్ లో ట్విస్ట్ మామూలుగా తెలియదు, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. చూసారు కదా మీరు పాడిన పాటకి నేను అలా అలా స్టెప్పులు కూడా వేశాను. థ్యాంక్ యూ సో మచ్, కీప్ కాలింగ్ ప్రవీణ్ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు నారాయణమ్మ అండి, భద్రాద్రి కొత్తగూడెం. నారాయణమ్మ గారు, మీరు కాల్ చేశారు కదా? మీరు బాగుందండి. మీరు కాల్ చేశారు కదా? చెప్పండి. చేశారు, చూసారా? నేను అలా గుర్తుపడతారనమాట, వాయిస్ ఉంటే చాలు ఎవరో చెప్పేస్తాను. ఓకే నారాయణమ్మ గారు. నారాయణమ్మ అండి నా పేరు. ఎస్ ఎస్ నారాయణమ్మ గారు, తప్పుగా అని పిలిచానా? ఓకే ఓకే చెప్పండి చెప్పండి, ఏంటి ఆల్ ఇన్ వన్ షోకి ఇవాళ కాల్ చేశారు కదా, ఇవాళ టాపిక్ తెలుసు కదా మీకు? తెలుసండి. 10th క్లాస్ చదివేటప్పుడు ఏంటి మీరు, అవును మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా? చదువుకోలేదండి. ఓకే చదువుకోలేదు. మీకు అంటే ఐ మీన్ ఎంతమంది పిల్లలండి? ముగ్గురండి. మాకు 2 బాబులు 1 పాప. వాళ్ళు చదువుతున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు. ఓకే 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 అంటే అప్పట్లో 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటి ఎలా ఫేస్ చేశారు మీరు ప్రాబ్లమ్స్? నేను చదువుకోలేదండి. నా కొడుకుని చదివించిన హైదరాబాద్ లో జాబ్ చేస్తండి. ఓకే ఓకే నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అనమాట. ఆఫ్ కోర్స్ మీరు కష్టపడుతూ ఉంటారు. ఓకే నారాయణం గారు, ఏంటి మరి ఇవాళ ఏం పాట పాడుతున్నారు మీరు, పాడబోతున్నారు? నాకు దేవుళ్ళ గురించి బాగా ఇష్టం అండి. ఏ పాట అయినా పాడగలను. ఈ పాట ఆ పాట అని కాదు, యేసుబాబుది పాట, రాముల వారిది, శివుడిది అన్ని నాకు పాటలు బాగా ఇష్టం. పాటలు బాగా ఇష్టమా? ఓకే తప్పకుండా పాడండి, నేను వెయిట్ చేస్తున్నాను. నారాయణం గారు పాడతండి. పాడండి. శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. తల్లి పిలుపు ఆలకించవా. శివనాగరాజా దేవి పిలుపు విన్నవించవా. శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. ఎండి గిన్నెలో వెన్నార పోసి, కదిడి గిన్నెలో పాలార పోసి, పాలు త్రాగి కవ్వలించేవా. శివనాగరాజా వెన్న త్రాగి వేటలాడేవా. శివుడి మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా.
ఇల్లు ఒలికి ముద్దు పెట్టి ఇంటిలో నా మల్లెలు చల్లి మల్లె పూల మధుర వాసనలో శివనాగరాజ అందమైన నాట్యమేసేగా. వావ్ నారాయణ గారు చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఎస్ మీకు భక్తి పాటలు అంటే చాలా ఇష్టం, మాకు అర్థమైపోయింది. లాస్ట్ టైం కూడా ఫోన్ చేసినప్పుడు పాడారు ఇదే దానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఆల్ ఇన్ వన్ షోకి. ఎస్ మీలో ఉన్న టాలెంట్ని మొత్తం బయట పెట్టేసుకోండి. ఎస్ మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో వాట్ హలో. ఎస్ లైన్ కట్ అయినట్టుంది, చూసారు కదా. మీరు మంచిగా లైవ్లో షోకి కాల్ చేయాలనుకుంటే ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల కాల్ కట్ అవుతుంటుంది, అలా చేయకండి, చాలా జాగ్రత్తగా కాల్ చేయండి. ఎస్ మన టాపిక్లోకి వెళ్ళిపోదామా. 10th క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్ అలానే చెప్తున్నాం కదా, అంటే పేరెంట్స్ కూడా ఎంత ఇబ్బంది పడుతూ అలా వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది మనకు ఒక మంచి మెమొరీగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి 10th ఒక ఎత్తు అయితే దీని తర్వాత మీ లైఫ్ అంతా వేరేలా ఉంటుంది. అంటే 10th అనేది మీ బేసిక్ ఇది కాబట్టి ఇప్పటి నుంచి మీరు వేసే అడుగులు ఏదైతే ఉన్నాయో అవి మీ లైఫ్లో ఒక మంచి పునాదిగా అయ్యేలాగా, మీ లైఫ్ అంతా ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని సక్సెస్సే కనపడాలి. ఎందుకంటే ఇదే ఒక తెలియని ఏజ్ కాబట్టి సో చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో వేరే దారిలోకి వెళ్ళకుండా మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఎస్ కాలర్ కూడా లైన్లో ఉన్నాడు, మాట్లాడేద్దాం. హలో 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 అండి. హలో అండి. హాయ్ హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? ఈస్ట్ గోదావరి రాణి అండి. ఈస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారా? రాణి అండి. రాణి గారు అవునండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. రాణి గారు అని పేరు పెట్టుకుంటున్నారు ఏంటి, మొత్తం ఇల్లంతా రాణిలాగా రాణిచ్చేస్తారా? అవునండి. అవునండి. అమ్మా చూసారా. ఓకే రాణి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి హౌస్ వైఫ్ అనగానే రాణిలు రాణిచ్చేస్తారు కదా. అవునండి. రాణి గారు ఏంటి ఆల్ ఇన్ వన్ షోకి కాల్ చేశారు, టాపిక్ చూస్తున్నారు కదా? అవునండి. అవునండి. ఓకే ఏంటి చెప్పండి, మీ 10th అప్పుడు మీ పేరెంట్స్ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నా 10th అప్పుడు అండి నాకు కూడా నైట్ ట్యూషన్ కూడా వచ్చేవారండి. ఏంటండి? నాకు 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు ట్యూషన్ కూడా వచ్చేవారండి నైట్ నాతో పాటు అండి. ఓకే ఓకే మీతో పాటు నుండి అలా ఉన్నారు మీతో పాటు? ట్యూషన్ నుంచి తీసుకొచ్చేవారండి. ఏంటండి? ట్యూషన్ నుంచి అన్ని తీసుకొచ్చేవారండి. అచ్చా ఓకే ఓకే తీసుకొచ్చేవారు. ఎస్ వాళ్ళ పాపం వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవు. ఓకే రాణి గారు అవునండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. ఎస్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ గారి మూవీలో యాక్ట్ చేసిన మూవీ బాగా నచ్చిన సినిమా ఏంటి? అత్తారింటికి దారేదండి. అత్తారింటికి దారేదియా? ఓ మరి ఏంటి డైలాగ్ చెప్తారా, పాట పాడతారా? పాట రాదండి. పాట రాదండి, పాడాలి కదా, ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు. అవునండి. పాడండి రాణి గారు, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. రాణి గారు చెప్పండి. వాయిస్ స్వీట్ ఉంది వదిలేస్తాను అనుకుంటున్నారా? వదలను. సరే ఓకే, ఎక్కువ ఇబ్బంది పెట్టను, నేను చాలా మంచి అమ్మాయిని కాబట్టి. ఏదో ఒక చిన్న టిప్ చెప్పండి. అవునండి. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి ఏదైనా సరిపడా టిప్స్ చెప్తారా? అవునండి, ఎండాకాలం కదండి. అవునవును, పిల్లలకి ఎండకి టెన్షన్ వచ్చేసి ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది కదండి. ఓకే ఎండు ద్రాక్ష నానబెట్టండి, అవి వాటర్ తాగితేనే టెన్షన్ తగ్గుతుందండి, చల్లగా కూడా ఉంటుందండి. ఓకే నాకు అర్థం కాకపోయినా కాలర్స్కి అర్థం అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే రాణి గారు. అవునండి. ఓకే మీరు హౌస్ వైఫ్ అన్నారు, ఏంటి వంటలు బాగా చేస్తారా? చేస్తానండి. బాగా చేస్తారు. ఏంటి మీరు చేసే మంచి స్పెషల్ వంట ఏంటి? చికెన్ బిర్యానీ అండి. బా ఏంటండి మీరు నా ఫేవరెట్ చెప్పమని లేదండి, మీ ఇంట్లో ఏంటి చేస్తారు ఫేవరెట్ అని చెప్పమన్నాను. వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్.
థ్యాంక్ యూ రాణి గారు, ఇలానే కాల్ చేస్తుండండి, మనం ఆల్ ఇన్ వన్ షోలో రాణిచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ కాలింగ్. హలో, ఎస్ లైన్ కట్ అవుతుంది ఇవాళ చాలా మంది, ఎందుకు అర్థం కావట్లేదు. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఎస్, ఇక్కడ నుంచి నేను చెప్తాను 10th క్లాస్. సో ఇదే మీది మంచి బెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ అనమాట. మంచి ఆలోచించి స్టెప్ వేయండి, ఎందుకంటే ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే అది చాలా బాధపడాల్సి వస్తుంది. ఎస్, మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో 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 అండి, హాయ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నా? హాయ్ అండి, నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు మురళి అండి, ఇంతకుముందు చేశాను. మురళి గారు గుర్తున్నారు? గుర్తున్నారు మురళి గారు? చెప్పండి మేడం. ఏంటి ఆల్ ఇన్ వన్ షో చూస్తున్నారా? చూస్తున్నామండి. నేను మీరు రాలేదు, వేరే యాంకర్ ఉన్నారు. నేను మా వేరే యాంకర్ ఉన్నారు. ఓకే మురళి గారు, చెప్పండి. ఏంటి టాపిక్ చూస్తున్నారు? 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటి, మీరు రాసేటప్పుడు ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు మీరు? నేను రాసేటప్పుడు అంటే నేను జెంట్స్ కాబట్టి ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గరే పడ్డది. ప్రిపేర్ అయినాం బాగా, వచ్చింది రాద్దాము, తెలియంది ఆలోచించి దాని తగ్గట్టు ఏదన్నా ఆలోచించి రాసేది. అంతే, తెలిసింది ముందు రాసేది, తెలియంది వెనక రాసుకుంటూ వచ్చేది. ఓకే, వావ్ మురళి గారు, అంటే మంచిగా మీ ఫ్రెండ్స్ అందరితో ఒకటే దగ్గర పడిందా సెంటర్? అంటే ఒక దగ్గర అంటే స్కూల్స్ గ్యాప్ ఉంటున్నాయి, కొంచెం దగ్గరే. ఓకే ఓకే. కానీ మేము ముందు ఏంటంటే తెలిసిన క్వశ్చన్స్ ముందు రాసేది. ఓకే ఓకే. తెలియనిది టైం ఉంటది కాబట్టి ఆలోచించుకొని రాసేది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ కి మీరు చెప్పండి, ప్రజెంట్ ఆల్ ద బెస్ట్ వాళ్ళందరికీ, రాసేట వాళ్ళందరికీ. ఎస్ అండి మురళి గారు, తప్పకుండా చెప్తాను. 10th ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి, మీ ఫ్యూచర్ని మంచిగా డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి రాంగ్ వేస్తే మళ్ళీ మనం ఆ స్టెప్ వెనక్కి తీసుకోలేము కాబట్టి. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఆల్ ఇన్ నౌ టుడే. మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, బై.